హైదరాబాద్లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం మేడ్చల్ మల్కాజ్గిరిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాకేత్ కాలనీలో వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి స్కూటీ మీద వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతన్ని వెంబడించి కత్తులతో పొడిచి చంపడంతో పాటు గన్తో కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంకు గతంలో ధూల్పేటలో ఉన్నప్పుడు ధూల్పేట పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అతని ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడి ఉన్నట్లుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి సాకేత్ కాలనీలో ఇవాళ తెల్లవారుజామున ఉదయం స్కూటీ మీద వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్చడం, కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా చంపడంతో అక్కడ ఉన్న ప్రజలు మొత్తం భయాందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో ఇటు హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయంటూ ఒక కలకలం అయితే రేగుతూ ఉన్నది. ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు సంబంధించి పోలీసులు జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఎంతమంది వచ్చారు, వాళ్ళకు గన్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే కత్తులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గట్కేసర్ పరిధిలోనే ఇటీవల రీసెంట్గా సోను సింగ్ అనే ఒక గోరక్షక్ దళపై కొందరు వ్యక్తులు గన్తో కాల్చి హత్యాయత్నంకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ సాకేత్ కాలనీ కూడా గట్కేసర్కు సమీపంలో ఉన్నటువంటి కాలనీ. ఇక్కడ కూడా ఈ హత్యలో కూడా గన్ వాడి కత్తులతో అత్యంత దారుణంగా పొడి చంపినట్లు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ నిందితులకి ఈ చనిపోయిన మృతుడు వెంకటరత్నంకు ఉన్న సంబంధం ఏంటి, గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇప్పటికే ఈయనపై రౌడీ షీట్ ఓపెన్ అయి ఉన్నది కాబట్టి ఇతని నేపథ్యం ఏంటి, ఈయనపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ ప్రత్యర్థులు ఎవరు అనే దాని మీద పోలీసులు దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తెల్లవారుజామున పట్టపగలే ఇట్లాంటి దారుణమైన హత్య జరగడం రాష్ట్రంలో ఇటు హైదరాబాద్లో కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంతకుమించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. అన్నీ చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు, బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్నీ కూడా చెప్తాం. కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు, ధూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికిరనేది నిజమే? ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది, అవన్నీ వస్తాయి. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్నీ కూడా వెరిఫై చేస్తాం. హైదరాబాద్లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం మేడ్చల్ మల్కాజ్గిరిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాకేత్ కాలనీలో వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి స్కూటీ మీద వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతన్ని వెంబడించి కత్తులతో పొడిచి చంపడంతో పాటు గన్తో కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంకు గతంలో ధూల్పేటలో ఉన్నప్పుడు ధూల్పేట పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అతని ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడి ఉన్నట్లుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి సాకేత్ కాలనీలో ఇవాళ తెల్లవారుజామున ఉదయం స్కూటీ మీద వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్చడం, కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా చంపడంతో అక్కడ ఉన్న ప్రజలు మొత్తం భయాందోళనకు గురయ్యారు. రాష్ట్రంలో ఇటు హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయంటూ ఒక కలకలం అయితే రేగుతూ ఉన్నది. ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు సంబంధించి పోలీసులు జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఎంతమంది వచ్చారు, వాళ్ళకు గన్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే కత్తులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గట్కేసర్ పరిధిలోనే ఇటీవల రీసెంట్గా సోను సింగ్ అనే ఒక గోరక్షక్ దళపై కొందరు వ్యక్తులు గన్తో కాల్చి హత్యాయత్నంకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కూడా ఈ సాకేత్ కాలనీ కూడా గట్కేసర్కు సమీపంలో ఉన్నటువంటి కాలనీ. ఇక్కడ కూడా ఈ హత్యలో కూడా గన్ వాడి కత్తులతో అత్యంత దారుణంగా పొడి చంపినట్లు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ నిందితులకి ఈ చనిపోయిన మృతుడు వెంకటరత్నంకు ఉన్న సంబంధం ఏంటి, గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇప్పటికే ఈయనపై రౌడీ షీట్ ఓపెన్ అయి ఉన్నది కాబట్టి ఇతని నేపథ్యం ఏంటి, ఈయనపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ ప్రత్యర్థులు ఎవరు అనే దాని మీద పోలీసులు దృష్టి పెట్టి దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తెల్లవారుజామున పట్టపగలే ఇట్లాంటి దారుణమైన హత్య జరగడం రాష్ట్రంలో ఇటు హైదరాబాద్లో కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. అన్నీ చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్నీ కూడా చెప్తాం. కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికిరనేది నిజమే? ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది, అవన్నీ వస్తాయి. దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్నీ కూడా వెరిఫై చేస్తాం.